నమస్కారం అండి. వాటర్ అనగానే వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎస్పెషలీ మన హెల్త్ సిస్టమ్ ద్వారా మనం గమనించుకోవాల్సింది. సో వాటర్ గురించి మనం మాట్లాడాలంటే వరల్డ్ వాటర్ డే మార్చి 22 ప్రపంచవ్యాప్తంగా మనం సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. దాన్ని ఉద్దేశించి మాట్లాడాలంటే వాటరు మనం సమపావుల్లో తీసుకుంటే చాలా చాలా మేజర్ హెల్త్ ప్రాబ్లమ్స్ మనం అవాయిడ్ చేసుకోవచ్చు. మీరు ఆశ్చర్యపోవచ్చు ఇలా అన్నందుకు. మోస్ట్ ఇంపార్టెంట్గా మనం దినచర్యలో గమనించేది డయాబెటీస్, హైపర్ టెన్షన్, కిడ్నీ స్టోన్స్, గాల్ బ్లాడర్ స్టోన్స్, ఇవన్నీ కూడా జస్ట్ వాటర్తో మనం దాన్ని కంట్రోల్ చేయవచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్గా మీరు గమనించాల్సింది మన డైలీ రిక్వైర్మెంట్ ఆఫ్ వాటర్ ఎంత ఉండాలి. చాలా మటుకు క్లినికల్ ప్రాక్టీస్లో నేను గమనించింది తక్కువ కన్జంప్షన్ ఆఫ్ వాటర్ ఉంటుంది. కనీసం 3 to 4 లీటర్స్ పర్ డే తాగిన వాళ్ళల్లో హెల్త్ కండిషన్స్ మెరుగ్గా ఉంటున్నాయని సైంటిఫిక్ డేటా. సో మనం చేయాల్సింది సింపుల్, ఎవ్రీ అవర్ 1 గ్లాస్ ఆఫ్ వాటర్ తాగితే చాలా మటుకు హెల్త్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ని అవాయిడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను షుగర్ కంట్రోల్ అవుద్ది అని చెప్పాను. ఎప్పుడైతే ప్రాపర్గా వాటర్ తాగుతామో ప్రాపర్ హైడ్రేషన్ అనేది జరుగుద్ది, ప్రాపర్ యాక్టివిటీ అని జరుగుద్ది, ప్రాపర్ కంట్రోల్ ఆఫ్ షుగర్స్ కూడా దాని ద్వారానే వస్తాయి. అలాగే బ్లడ్ ప్రెషర్కి సోడియంకి కనెక్షన్ ఉంది. వాటర్ అంటే సోడియం. సో ఎప్పుడైతే వాటర్ని ప్రాపర్గా రెగ్యులేట్ చేసుకుంటామో బ్లడ్ ప్రెషర్ రిలేషన్స్ కూడా బెటర్గా ఉంటాయి. సో అలా ప్రతి కణానికి అవసరమైంది వాటర్. సో వాటర్ని ప్రాపర్ రెగ్యులేట్ చేసిన దానివల్ల మనకి డెఫినెట్గా హెల్త్ బెనిఫిట్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడున్న సీజన్ సమ్మర్ సీజన్లో చాలామంది డిహైడ్రేషన్కి గురవుతూ ఉంటారు. సో అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ హైడ్రేషన్ లేని పక్షంలో మనకి అనవసరమైన హాస్పిటలైజేషను, అనవసరమైన మెడిసిన్స్ ఇవన్నీ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో మనం చేయాల్సింది ఏంటంటే ప్రాపర్ హైడ్రేషన్తో పాటు సమ్మర్లో ఎక్కువ శాతం అనవసరంగా బయటికి వెళ్ళడం అవాయిడ్ చేయాలి. అది కూడా ఫ్రమ్ 11 to 3 పీక్ అవర్స్ ఆఫ్ సన్షైన్ ఉన్నప్పుడు ఇది అవాయిడ్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఒకవేళ తప్పనిసరి మనం వెళ్ళాల్సిన పరిస్థితి వస్తే ప్రాపర్ హైడ్రేషన్, ఒక వాటర్ బాటిల్ క్యారీ చేస్తూ మనం వేసుకునే దుస్తులు కూడా కాస్త గమనించుకోవాలి. కాటన్ ఫ్రీ సర్క్యులేషన్ ఉన్న దుస్తులు వేసుకుంటే మీకు ఎక్కువ శాతము డీహైడ్రేషన్కి గురి అవ్వకుండా కాపాడుకోవచ్చు. అది కూడా ఎండ తీవ్రతను తప్పించుకోవడానికి హ్యాట్ లాంటిది వాడడం, నీడలో ఉండడం అలాంటివి చేసిన దానివల్ల మనకి డీహైడ్రేషన్ కాకుండా సన్ స్ట్రోక్ రాకుండా మనం కాపాడుకోవచ్చు. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ మెసేజ్ ఏంటంటే మనం అట్లీస్ట్ 3 to 4 లీటర్స్ ఆఫ్ వాటర్ ప్రాపర్గా హైడ్రేట్ చేసుకుంటే మనకి వాటర్ వల్ల వచ్చే బెనిఫిట్స్ చాలా శాతము హెల్త్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ రాకుండా కాపాడుతాయి. నమస్తే.